రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, అన్ని నామముల కంటే పైనామం కలిగి ఉన్న దేవుడవు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, మారని మార్పు చెందని దేవుడవు, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మేడల కృప చూపుతున్న దేవుడవు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు, మొదటి వాడవు తండ్రి, కడపటి వాడవు దేవా. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి, పాపం లేని పరిశుద్ధుడవయ్యుండి, పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, పాపం నుండి విడిపించినారు దేవా. నీతికి దాసులుగా మమ్మును మార్చినారు తండ్రి, మిమ్మును సేవించే గుంపులో మమ్మునుంచినారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మీకు మొరపెడుతుండగా, ప్రార్థిస్తుండగా మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలు ఏకీభవించి మీకే మనవి చేసుకుంటుండగా వారి మనవులను మీరు ఆలకించండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం నుండి ఇంతవరకు కూడా మమ్మను సజీవులనుగా కాచి కాపాడినారు దేవా. మిమ్మను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు దేవా. అందును బట్టి మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో సమస్యల వలయంలో చిక్కుకున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. కష్టాలతో కృంగిపోతున్న వారికి మీరే సహాయం చెయ్యండి. మానసిక పరమైన ఒత్తిళ్లతో బాధపడే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ వాక్యం ద్వారా వారిని ఆదరించండి దేవా. అయ్యా, ఇమ్మానుయేలుగా మాకు తోడుండండి దేవా. సదాకాలము సంతోషము గల మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. మీ మంచి మార్గంలో మమ్మను నడిపించమని, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దురాత్మ శక్తులతో పీడింపబడుచున్న వారిని మీరు రక్షించండి దేవా. అయ్యా, అట్టి ఆత్మల నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. మనసులో చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు, పాపపు కోరికలతో బాధపడుచున్న వారిని మీ వైపు ఆకర్షించుకోండి దేవా. వారిని పరిశుద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎంతో మంది బిడ్డలు త్రాగుడికి, చెడు తిరుగులకు, వ్యసనాలకు బానిసలవుతున్నారు దేవా. అయ్యా, ప్రతి ఒక్కరిని కూడా ఈ రాత్రికాల సమయంలో మీరు దృష్టించండి దేవా. పాపాన్ని అసహించుకునే మనసును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, కుటుంబ సమస్యలతోటి కలహాలు, గొడవలు, కొట్లాటలు, మనస్పర్ధల మధ్య జీవిస్తున్న భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య సమాధానం లేక ఒకరినొకరు నిందించుకుంటూ అవమానించుకుంటున్న వారిని మీరు దర్శించండి దేవా. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు రేపటి పరిస్థితి ఏంటి, రేపేం తినాలి, రేపేం ధరించాలి, రేపేం చెయ్యాలి, రేపటి సమస్యలను, రేపటి కష్టాలను ఎలా తట్టుకోవాలి, రేపు శత్రువుల నుండి ఎలా తప్పించుకోవాలి అని రకరకాలుగా బాధలు పడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారిలో ఉండే భయాలను దూరపరచండి దేవా. రేపటి భవిష్యత్తు కోసం చింతించకుండా ఆ చింతలన్నీ మీ వైపే వేసేలాగా కృప చూపించండి దేవా. అయ్యా, మీపై భారం వేసి విశ్రాంతి తీసుకునే బిడ్డలుగా, ప్రార్థిస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని రాత్రికాల సమయంలో సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి. అయ్యా, మిమ్మును ఆశ్రయించు వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రవ్వా. అయ్యా, మా శ్రమలలో, మా కష్టాలలో, మా సమస్యలలో తోడుగా ఉండి వాటిని జయించే కృపనివ్వగల శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి. దయచేసి ఇంత గొప్ప దేవుడవైన మీరు మా జీవితంలో దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈనాడు ప్రవ్వా, ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాలతో, ఇల్లు గడవని పరిస్థితిలో నెమ్మది లేక కన్నీటి పర్యాంతమవుతున్న ప్రియులనందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాధి బాధలతో ఉన్న ప్రియులను, రోగాలతో, జబ్బులతో పీడింపబడుచున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. యేసు పొందిన దెబ్బల చేత వారికి సంపూర్ణ స్వస్థత, విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అశాంతి, దుఃఖంతో నెమ్మది లేని పరిస్థితుల మధ్య జీవిస్తున్న వారందరినీ కూడా మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం
ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక రోదిస్తున్న ప్రతి బిడ్డ రోదనను మీరు వినండి దేవా. అయ్యా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈ సమయాన బిడ్డల పట్ల అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా కృంగుదల, నిరుత్సాహం, దిగులు, కష్టాలు, శ్రమలు సమస్తం మీకు తెలుసు దేవా. ఈనాడు సమస్యలతో పోరాడుచున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో వారి బాధేమిటో, దేని గురించి వారు చింతిస్తున్నారో ఆ చింతను, ఆ బాధను తొలగించి గొప్ప సంతోషం వారికి అనుగ్రహించండి దేవా. ఈ రాత్రి దుఃఖంతో, చింతతో రోదిస్తూ పడుకుంటున్న బిడ్డలకు రేపటి ఉదయకాలమే సంతోషించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవుడు అయ్యా, మీరు కార్యం చేయగా దానిని త్రిప్పివేయువాడు ఎవడూ లేడు దేవా. దయచేసి నీ బిడ్డల పట్ల అద్భుత కార్యాలను జరిగించండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈనాడు ప్రవ్వా, మా హృదయంలో నెమ్మది లేక ఎన్నెన్నో బాధలతో కృంగిపోతున్నాము తండ్రి. మాకు నెమ్మదినివ్వండి దేవా. మీ గొప్ప ఆదరణ మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా ఆత్మీయ జీవితానికి విరోధంగా ఉన్న ప్రతి శోధనలను మీరు తొలగించండి దేవా. మాకు సమస్య వచ్చినప్పుడు మనుషులను కాదు దేవా, మిమ్మునే ఆశ్రయించే విశ్వాసం, ప్రార్థన జీవితం మేము కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి. మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా. మీ వాక్యమే మా బాధలలో నెమ్మదినిస్తుంది దేవా. కాబట్టి అనుదినము మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో కనిపెట్టుకుని మీ యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తే బిడలంగా మేముండుటకు మీరే మాకు తోడుగా ఉండండి దేవా. సకల కీడుల నుండి మమ్మను తప్పించండి దేవా. అయ్యా, ప్రత్యేకించి ఈ దినమున ప్రియులు ఏ పనులలో విఫలం అయినారో, ఏ ఆటంకాలు వారికి ఎదురైనాయో, ఎవరి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో దయచేసి అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. వారి పనులను మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు చేసిన ప్రతి ప్రయత్నంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఆటంకాల నుండి, అపాయాల నుండి, ప్రమాదాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి హృదయంలో ఉండి నిరుత్సాహం, కృంగుదల, దిగులు, భయాలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఆ యొక్క పనిలో, మా ప్రయత్నాలలో సాతానుడు ఎక్కడా మాకు నష్టాన్ని, ఆటంకాన్ని కలిగించకుండా మీరే వాడి క్రియను లయపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియులు ఆయా రకాల పనుల కొరకు ఇతరులను కలవాలని రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, క్రొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సమయాన ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. రకరకాల పరీక్షలు రాయాలని ప్రిపేర్ అవుతున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు దేవా, బిడ్డలకు ఏమి చదవాలో, ఎలా చదవాలో తెలియక బాధపడుచుండగా మీరే వారికి గైడెన్స్ దయచేయండి ప్రవ్వా. చదివినవి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన వివాహ సంబంధాల కొరకు ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, ఎలాంటి మోసాలలో పడిపోకుండా, ఏ వ్యక్తులను నమ్మకుండా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరే వారికి సహాయం చేయండి. సంపూర్ణంగా మీపై ఆధారపడే మనసుని వారికి అనుగ్రహించండి. మీకు ప్రార్థించి శ్రేష్టమైన సంబంధాన్ని పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే మీకు ప్రార్థిస్తున్నారో, ఎందరైతే మీ యందు విశ్వాసం ఉంచి మీ గొప్ప కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి బిడ్డలందరి ఎడల మీరే అద్భుత కార్యాన్ని జరిగించండి దేవా. వారి హృదయ వాంఛలను మీరు తీర్చండి దేవా. మీరే వారికి శ్రేష్టమైన భాగస్వామిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు ప్రవ్వా, ఇల్లు కొనాలని, ఇల్లు అమ్మాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా
చక్కని గృహాలను, మంచి వస్తువులను కలిగి ఉండాలని ఆశపడుతుండగా వారి ఆశలను మీరు తీర్చండి దేవా. సహాయం చెయ్యండి తండ్రి. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మా గృహాలలో ఉన్న చీకటిని తీసివేయండి దేవా. పాపంలో బంధకాలలో చిక్కుకున్న బిడ్డలను మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కోర్టు కేసులతోటి, భూ వివాదాలతోటి బాధపడుచున్న వారికి మీ గొప్ప విడుదలను దయచేయండి ప్రవ్వా. బిడ్డల బంధకాలను మీరు తెంపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డల్ని మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ దినమున ఎవరైతే ప్రియులు నిందలు, అవమానాల గుండా వెళ్తున్నారో అలాంటి వారిని మీరు ఆదరించండి. అవమానించిన వారి ముందే నీ బిడ్డలను గొప్ప చెయ్యండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి. సర్వ సమృద్ధులనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రియులు ఎవరైతే వివిధ మానసిక ఆందోళనతో కృంగిపోతున్నారో, కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. సమస్యలు వచ్చినప్పుడు కృంగిపోవడం కాదు, మీ పైన భారం వేసి ప్రార్థించి ఫలితం పొందుకునే విశ్వాసం ప్రతి ఒక్కరిలో కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు ఏ ఏ కారణాల వలన వేదనను అనుభవిస్తున్నారో అట్టి వాటన్నిటిని మీరు పరిష్కరించండి దేవా. శోధన సహించే శక్తిని, శోధనను జయించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పాపానికి బానిసలుగా జీవిస్తున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. మీ సన్నిధికి నడిపించండి దేవా. మిమ్మును సేవించే జనాంగంలో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు పేదరికం మమ్మను బాధిస్తుంది, ఒంటరితనం మమ్మను కృంగదీస్తుంది, పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు మమ్మను ఆత్మీయంగా పతనానికి గురి చేస్తున్నాయని బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, అట్టి పాపాన్ని జయించే వారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ కూడా మీకు ప్రార్థించి మీ వాక్యాన్ని చదివి మీ హృదయానుసారులుగా జీవించుటకు సహాయం చేయండి. మిమ్మును బట్టి ఆత్మీయ బలాన్ని పొందుకొని మీ కొరకు గొప్ప కార్యములు చేసే బిడ్డలుగా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా దుఃఖమునకు ప్రతిగా ఆనందమును దయచేసే దేవుడు తండ్రి. తగిన సమయంలో మీరే మమ్మను హెచ్చించండి దేవా. మీరే మమ్మను ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మీ యొక్క దీవెనలతో మేమందరము పొంగి పొర్నునట్లుగా చెయ్యండి దేవా. మేము నీ వాక్యాన్ని చదివి ప్రతిరోజు ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ప్రవ్వా ఎవరైతే వారి కష్టాలను బట్టి, వారి సమస్యలను, కొరతలను బట్టి, వారికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ మీరు ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా. అయ్యా, మా సమస్యలను వినడానికి, వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్న దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు మా కష్టాలన్నిటినీ మీ పాదాల చెంత ఉంచుతున్నాము ప్రవ్వా. మీ కనికరమును కోరుకుంటున్నాము దేవా. దయచేసి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృపను బట్టి ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధల నుండి మమ్మల్ని అందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ దినాన బిడ్డలు ఎలాంటి బాధ కలిగే పరిస్థితుల గుండా వెళ్ళారో, ఎలాంటి శ్రమలలో కూరుకుపోయారో అట్టి వారందరినీ మీరు పైకి లేవనెత్తండి దేవా. సంపూర్ణంగా కష్టాల నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. నానా రకాల ఇబ్బందుల గుండా వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సొంత గృహం లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. ఆర్థికంగా కృంగిపోతున్నారు తండ్రి. ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుచున్నారు దేవా. గుండె బరువెక్కిన స్థితిలో ఉంటున్నారు తండ్రి. ఒక్కసారి అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించండి దేవా. అయ్యా, వారి భారాలను మీరు దూరపరచండి దేవా. బిడ్డలందరితో మీరు మాట్లాడండి దేవా. బిడ్డల్ని మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్యలు వచ్చాయని, శ్రమలు ఎదురవుతున్నాయని, బాధకు గురయ్యామని మేమెవ్వరము తప్పుడు నిర్ణయాలు, తొందరపాటు పనులు చెయ్యకుండా, వాటికి భయపడి ఆత్మహత్యలు చేసుకోకుండా మీరే బిడ్డలందరినీ ధైర్యపరచండి దేవా. మీ ఆత్మ నడిపింపును ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సమస్యల నుండి, బాధల నుండి, శ్రమల నుండి మీరే మాకు గొప్ప నెమ్మదిని, సంతోషం, సమాధానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడు మీరే ప్రవ్వా. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా
మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే వారి వారి పనుల నిమిత్తం వెళ్ళినారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను దయచేయండి. అయ్యా, ఈ రాత్రి ప్రతి బిడ్డకు సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, రేపు దేవే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ సమయాన దేవా ప్రార్థనలో ఏకీభవించిన చిన్న బిడ్డలు, పెద్దవారు, వృద్ధులు, యవ్వనస్తులు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని, బిడ్డల విశ్వాసానికి తగిన మీరే కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ, బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.